రండి. నీళ్ళవి లేవన్నా. రావులమ్మ, సరెండర్. నేను మీకు సాయం చేయటానికి, న్యాయం చేయటానికే వచ్చాను. కొద్ది రోజులుగా మీకు తినటానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా లేవు. మీలో కొందరు చావు బతుకుల మధ్య ఉన్నారని కూడా నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని కాపాడటానికి, మీ ప్రాణాలు నిలబెట్టడానికి ఒక డాక్టర్ని కూడా వెంట పెట్టుకొచ్చాను. ఆమె ఎవరో కాదు, నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా చెల్లెలు. నన్ను వదిలో. ఇందులో 2 బుల్లెట్లు ఉన్నాయి. వాడిని వాడి చెల్లెని కాల్చేస్తాను. నువ్వు వాడిని కాలుస్తే మన ఉన్న చోటు తెలిసిపోతుంది. మీకు కావలసిన మందులు, తినడానికి తిండి ఇచ్చి నా చెల్లెల్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇప్పటికైనా నా నిజాయితీని అర్థం చేసుకోండి. మొండి పట్టుదలకు పోయి ప్రాణాలు పోగొట్టుకోకండి. ప్రభుత్వానికి లొంగిపోండి. రావులమ్మా, రావులమ్మా, వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను. వెళ్ళిపో. నేను వెళ్ళను. మీరు నన్ను చంపినా వెళ్ళను. వైద్యం చేసే వెళ్తాను. అమ్మాయిని రాని. ఎందుకు? ఇప్పుడు ఎవరో ఒకరిని నమ్మాలి, లేకపోతే ఆయననే చేస్తాడు. పోలీసులు నమ్మితే అందరూ చేస్తారు. పోలీసులు అంటే తల్లిని చెల్లిని కూడా. నువ్వు వైద్యం చేయడానికి వీల్లేదు. ఇవన్నీ మందులు కావు. కిషోర్, వెళ్ళు. నీకేమైనా దివా ఖరాబ్ అయినదా? సాంఘిక బహిష్కరణ పెట్టిండ్రు. పప్పులు బియ్యాలు ఊళ్ళోకి రాణిస్తలేదు. గొడ్లు గోదా తోలుకుపోయిండ్రు. పాలు లేక నీరు లేక జనాలు అలాడిపోతుండ్రు. రాములమ్మ ఏడుందో చెప్పమని చిన్న పెద్ద తేడా లేకుండా కొట్టుండ్రు. రాములమ్మ, మీ నల్లసూరి దళం, కొమరన్న దళం, మాదక్క దళం, సోమయ్య దళం ఒక్కొక్కరుగా అందరూ అరెస్ట్ అయ్యారు. కొందరు పోలీసుల చేతుల్లో చచ్చిపోయారు. ఇంకా మొండి పట్టుదలకు పోయి ప్రాణాలు తీసుకోవద్దు. ఇప్పటికైనా మీ డిమాండ్లు ఏమిటో చెప్పండి. మీ ఒక్కొక్క డిమాండ్ నెరవేరేలా నేను చూస్తాను. అలా చేయలేని నాడు నా ప్రాణాలు తీసుకుంటాను. మాకు మీ పోలీసుల మీద నమ్మకం లేదు, మీ సర్కారు మీద నమ్మకం లేదు, మీ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఉన్నది ఒకే ఒక నమ్మకం, నీ నీతి మీద, నీ నిజాయితీ మీద. గందుకే నా షరతులకు మీ సర్కారు ఒప్పుకుంటే నీ మాటకి నేను కట్టుబడతాను. 1, మా దళితులకి మేము ఇచ్చిన భూమి పట్టాలు తిరిగి మీ ప్రభుత్వం ఖాయం చేయాలి, దాన్ని చట్టబద్ధం చేయాలి. 2, ఉద్యమంలో పట్టుబడ్డ మా వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. 3, మమ్మల్ని జనస్రవంతిలోకి రమ్మంటున్నారు, వస్తాం. ఊరి చివరిలో ఉన్న మా కాకల్ని ఊరి మధ్యలో వేసుకునేలా చేయాలి. 4, నా వాళ్ళకి ఇల్లు కట్టించాలా, వాళ్ళ బిడ్డలకి చదువులు చెప్పించాలా, వాళ్ళకి సర్కారులో కొలువులు ఇప్పించాలా. 5, పేదోళ్ళని చంపడానికి పెద్దోళ్ళకి లైసెన్సులు ఇచ్చి తుపాకులు ఇచ్చినట్టే మా ప్రాణాల్ని మానాల్ని కాపాడుకోవడానికి మాకు తుపాకులు ఇప్పించాలి. మా దళితులకి ప్రత్యేకంగా కోర్టు పెట్టాలి. అన్నిటినీ మించి ప్రాంతానికి రాజుగా చలామణి అవుతూ మా బతుకుల్ని బానిసలు చేసి ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసిన దొరగాన్ని ముందు మంత్రి పదవిలోంచి తొలగించాలి. వాడిని అరెస్ట్ చేయాలి, వాడి మీద కేసు నమోదు చేయాలి, వాడిని కోర్టులో నిలబెట్టి
ఉరి శిక్ష పడేలా చేయాలి. కృష్ణగిరి పరిసర ప్రాంతాలలో పేద ప్రజలకు అక్కగా పేరొందిన రాములమ్మ ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడ్డ స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణమోహన్ గారికి తన దళంతో సహా లొంగిపోయింది. వెల్డన్ మిస్టర్ కృష్ణమోహన్, వెల్డన్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఇచ్చిన మాట ప్రకారం రాములమ్మ లొంగిపోయేలా చేశాను. మనం ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆమె డిమాండ్స్ మనం నెరవేర్చాలి సార్. సారీ మిస్టర్ కృష్ణమోహన్, యు ఆర్ ట్రాన్స్ఫర్ టు ఫైర్ డిపార్ట్మెంట్. ఎన్ని రోజులైనా భోజనం చేయకుండా ఉంటావమ్మా? నువ్వు భోజనం మానేస్తే ఈ అడవి జంతువులకి దయ కలుగుద్దా అమ్మా? ఈ గవర్నమెంట్ నాకు సమాధానం చెప్పేదాకా తిన్ను. ఎక్కడ కృష్ణమోహన్? ఏమేయడం? మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. మా షరతులు సర్కార్కి ఒప్పిస్తానన్నాడు. దొరగాడిని ఉరితీస్తానన్నాడు. ఎక్కడ కృష్ణమోహన్? ఏమే పిలిస్తే పలకడానికి వాడేమన్నా కృష్ణ భగవాన్ అనుకున్నావా? ఏందే అట్లా చూస్తున్నావు? నేనే మగుణ్ణి, నీకు బిడ్డని పుట్టించినోడిని నేనే, వాడిని చంపింది నేనే. హ, నన్ను ఉరికంబం ఎక్కిస్తానంటావే, ఇప్పుడు నువ్వే ఉరికంబం ఎక్కబోతున్నావు. పోలీసోడి మాట, పొలిటీషియన్ మాట ఎవరైనా నమ్ముతారే? గా కృష్ణమోహన్ గాడు నిన్ను లొంగిపోమంటే మేకపిల్ల లెక్క ఊరుకుంటూ వచ్చినావు. ఇప్పుడేమైంది? నా కంటల్లో ప్రాణం ఉండగా నిన్ను చంపండి వదలరా. అరే చూప్, ఇడా చూడు, దాని తర్వాత డిసైడ్ చేసుకో. మాణిక్, వీళ్ళు ఎట్లా చచ్చిండ్రు? పారిపోతుంటే కాల్ చేశాను. గట్లనే రాసుకో. మిస్టర్ హోమ్ మినిస్టర్, నక్సలైట్లు, టెర్రరిస్టులు, మిలిటెంట్లు ఇలా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ప్రాంతంలో ఎందుకు ఉద్యమిస్తున్నారో తెలుసా? కేవలం మీలాంటి వాళ్ళ వల్ల, మీలాంటి మాట తప్పిన ప్రభుత్వాల వల్ల. జనస్రవంతిలోకి రండి అని మాట ఇచ్చాక వచ్చిన వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతో, లాకప్ డెత్ల పేరుతో ఒక్కొక్కరిని కాల్చి చంపుతుంటే చట్టం మీద, ప్రభుత్వం మీద నమ్మకం పోయి వాళ్ళు రెచ్చిపోతున్నారు, ఉద్యమిస్తున్నారు, ఉద్యమకారులుగా తయారవుతున్నారు. దానికి కారణం మీరు. దీన్ దయాళ్ గారు, ఇతనెవరు? ఇతనికి లా అండ్ ఆర్డర్ కి సంబంధం ఏమిటి? ఇతన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు కదా? నన్ను ట్రాన్స్ఫర్ చేసింది ఫైర్ డిపార్ట్మెంట్ కాదు. మీరు చేసిన దౌర్భాగ్య పనికి జనానికి క్షమాపణ చెప్పి రాములమ్మ డిమాండ్స్ తీర్చకపోతే నేను ఫైర్ అవుతాను, మిమ్మల్ని, మీ డిపార్ట్మెంట్ ని ఫైర్ చేస్తాను. ఏయ్! అధికారంలోకి రాకముందు నువ్వు చేసిన హత్యల నుంచి తప్పించుకోవడానికి పదవిని కొనుక్కున్నావు. అధికారంలోకి వచ్చాక నువ్వు చేస్తున్న హత్యల్ని కప్పిపుచ్చుకోవడానికి పదవిని అడ్డు పెట్టుకుంటున్నావు. మిస్టర్ కృష్ణమోహన్, దిస్ ఇస్ టూ మచ్. మైండెడ్, దిస్ ఇస్ పోలీస్ చాంబర్. పోలీస్ అంటే POLICE. P అంటే పొలైట్నెస్, O అంటే ఒబీడియన్స్, L అంటే లాయలిటీ, I అంటే ఇంటిగ్రిటీ, C అంటే కర్టసీ, E అంటే ఎఫిషియన్సీ. ఇది పోలీస్ అనే దానికి నిజమైన అర్థం. కానీ ఆ పోలీస్ పదాన్ని P అంటే పాలిటిక్స్, O అంటే అఫెన్స్, L అంటే లయాలిటీ, I అంటే ఇగ్నోరెన్స్, C అంటే కరప్షన్, E అంటే ఎస్కేపిజం. ఇలా మార్చి పోలీసు డ్రెస్ ను పెద్దింటి గూర్ఖా డ్రెస్ గా మార్చి వేసుకుంటున్న మీరు పోలీసులు కాదు, లైసెన్స్డ్ గుండాస్. ఆర్డర్, ఆర్డర్. ఎస్, ప్రజాస్వామ్యం ఆర్డర్ తప్పింది, రాజ్యాంగ విధానం ఆర్డర్ తప్పింది, ఇండియన్ పీనల్ కోడ్ ఆర్డర్ తప్పింది. ఈ డెమోక్రసీని ఆర్డర్ లో పెట్టాలంటే ఒక్కటే మార్గం. ఏ రంగాల్లో ఎవడెవడో అవినీతికి పాల్పడుతున్నాడో వాళ్ళందరినీ షూట్ చేయాలి. ముందు ఈ రాస్కల్ని చంపి నేను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటాను. జైలు గోడలకి, చేతి బేడీలకి విలువ తెచ్చారు సార్. కాకి గుడ్డలకి, 3 సింహాలకి ప్రతిష్ఠ పెంచారు. మిమ్మల్ని నా చేతులతో లోపల పెట్టలేను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. థ్యాంక్ యూ జైలర్. పోలీసు జాతి పట్ల, కాకి బట్టల మీద మీకున్న గౌరవానికి అభినందిస్తున్నాను. నేను మాట నిలబెట్టుకోవాలంటే ముందు రాములమ్మను విడిపించాలి. నువ్వు నాతో సహకరిస్తే రాములమ్మని ఇక్కడి నుంచి పంపించాలి.
నరసింహ 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 రావులమ్మ పద పద. రాములమ్మ, నా గురించి ఆలోచించొద్దు. నువ్వు వెళ్ళిపో.